భూభారతి తోటి రైతన్నల కష్టాలు తీర్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు మంత్రి సీతక్క. గత ప్రభుత్వం ధోరణితో రైతుల కూలీలను చేసిందని ఆరోపించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిర్వహిస్తున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ట్రైబల్ ఏరియాలో ఉట్నూరు ఐటీడీఏకు 5,000 ఇందిరమ్మ ఇండ్లు కేటాయించామని, ఫర్టిలైజర్, కల్తీ విత్తనాలు అమ్మకాలు జరిపితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ రివ్యూ యొక్క ఉద్దేశం మరి ఈ మధ్య కాలంలో సీఎం గారు అందరినీ కూడా ప్రత్యేకంగా మంత్రులందరినీ ఆదేశించడం కూడా జరిగింది. పాడి ఏ రకమైనటువంటి ప్రొక్యూర్మెంట్ జరిగింది, వాటి స్టేటస్ ఏంది, అదేవిధంగా తడిసిన ధాన్యము వాటికి కారణాలు, మరి కొనుగోలు రైతులకు మనం ఏ రకమైనటువంటి భరోసా ఇవ్వాలి, ఈ అంశాన్ని మేము ప్రథమ ఎజెండాగా పెట్టుకోవడం జరిగింది. దానితో పాటు భూభారతి చట్టాన్ని కూడా కొత్తగా ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి ఈరోజు మరి రైతుల కన్నీళ్లు తుడుస్తూ రైతులు తలెత్తుకొని తమ భూమిలో తాము స్వేచ్ఛగా దున్నుకునే విధంగా భూభారతి చట్టం ఉంది. గతంలో అయితే ధరణి తీసుకొచ్చినప్పుడు ఇంకా పట్టా ఎవరికి ఉంటే వాళ్ళదే అన్నట్టుగా ఉండే, కానీ అమ్ముకొని పోయినటువంటి వాళ్ళ పేరు మీద కూడా పట్టా ఉంటే తిరిగి అదే వ్యక్తి వచ్చి అమ్ముకున్న స్థలం మీదనే ఆ పట్టా చూపించి భూములు కబ్జా చేయడము. దీనికి కారణం కాస్త